ఈరోజు మళ్ళా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కమ్యూనిస్టులు అందరూ ఒకటి అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని ఎర్రజెండాలు ఒకటి అవ్వాలని కోరుకుంటున్నారు. ఎర్రజెండాలు ఒకటై ప్రజలకు మరొక మార్గాన్ని, విముక్తి మార్గాన్ని చూపెట్టాలని కోరుకుంటున్నారు. దోపిడీ ఆనాడు ఒక రూపంలో ఉంటే ఈనాడు మరొక రూపంలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఉద్యమాలను ఏర్పాటు చేసుకుంటూ కమ్యూనిస్టులు అందరూ కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ రోజేమో బ్లాక్ కాలర్ దోపిడీ ఉండేది, ఇప్పుడు వైట్ కాలర్ దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ పేరుతో దోపిడీ జరుగుతుంది. ఒకటి రూపం మారిపోయింది. అర్థం కాకుండా మనిషిని మంచిగా నిలబెట్టి మనిషి రక్తాన్ని పీల్చేటువంటి వ్యవస్థ తయారైంది. ఆకారం మాత్రమే కళ్ళజోడు, ఆకారం మాత్రమే ప్యాంట్ షర్టు, ఆకారం మాత్రమే తెల్ల బట్టలు. లోపల ఎంతటి దోపిడీ ఆ రోజులో అర్థమయ్యే దోపిడీ ఈరోజు అర్థం కాని దోపిడీ జరుగుతుంది. దానికి తగ్గట్టుగా అధ్యయనం చేసి దానికి తగ్గట్టుగా రూపాలు మార్గాలు మనం కూడా దానికి అనుగుణమైనటువంటి ఉద్యమ రూపాలని తయారు చేసుకుని మార్చుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాళ్ళే ఈ భారతదేశంలో ప్రపంచాన్ని పక్కన పెడదాం. భారతదేశం తీసుకుంటే 8 గంటల పని హక్కు కమ్యూనిస్టుల వల్లే వచ్చింది. అదేవిధంగా భూ సంస్కరణ చట్టం కమ్యూనిస్టుల వల్లే వచ్చింది. సతీ సాగమ రత్నం అటు రాజా రామ్మోహన్ రాయ్ ఆయన సంఘ సంస్కృతికి ఆయన ఉద్యమం చేస్తే దానికి ముందే ప్రేరణ కల్పించింది కమ్యూనిస్టు ఉద్యమం. 1917 నుంచి ఈ బీజాలు పడ్డాయి. అక్కడ అక్టోబర్ విప్లవం సోవియట్ యూనియన్ విజయవంతం అయిన తర్వాత దాని బీజాలు ఇక్కడ పట్టడం మొదలైంది. దానికి అనుగుణంగా దాన్ని చెప్పిన అన్ని అంశాలతో కూడిన ఉద్యమాలు మొదలైనవి. స్త్రీకి సంబంధించినటువంటి సంస్కరణలు కానీ, విద్యార్థులు, ఇటువంటి అన్ని కూడా చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అంశాలు. అసలు ఒకటేంటి, ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఎక్కడ పీడనలు ఉంటే, ఎక్కడ నిర్బంధాలు ఉంటే దాని ఫలితం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది జైలులో నిర్బంధించబడ్డారు, అనేక మంది ఉరికంపాలు ఎక్కించబడ్డారు, అనేక మంది అనేక చిత్రహింసలతో మరణించారు. అందులో ఆ కాలంలోనే, ఆ కాలక్రమంలోనే నీకు మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైన పొన్నపుర వాయిదా కేరళలో ఉద్యమమైన